టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కింగ్డమ్. ఇప్పటికే రిలీజ్ అయిన కింగ్డమ్ టైటిల్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది. కాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం అనిరుద్ నుంచి మరో పాట రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. కాగా కింగ్డమ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కావడంతో రిలీజ్ వాయిదా పడింది. మొత్తానికి అనేక వాయిదాల అనంతరం ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగు పెడుతోంది. మొదట ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు హిందీ రిలీజ్ ను ఆపేయాలని డిసైడ్ అయ్యారు. వాస్తవంగా అది మంచి నిర్ణయం కూడా. బాలీవుడ్ మోజులో అదనపు హంగులు చేర్చి ముంబై ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టడం లేదు. గత కొన్నాళ్లుగా యంగ్ హీరోలు చాలా మంది బాలీవుడ్ లో మార్కెట్ కోసం ఆరాటపడుతున్నారు. కానీ ప్రయోజనం శూన్యం. ఇప్పుడు కింగ్డమ్ మేకర్స్ కూడా తత్వం బోధపడి హిందీ రిలీజ్ ను ఆపేశారు. డైరెక్ట్ గా ఓటీటీలో మాత్రమే హిందీ వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు.